హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. డ్రెస్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ని తీసుకొని 4 ఫోల్డింగ్స్ మలుచుకోవాలి. ఆ తర్వాత మనకి కొలతకి ఇచ్చిన డ్రెస్ తోటి దానిపైన పెట్టేస్తే మనకి కొలతలు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు. ముందుగా షోల్డర్ చూసుకోవాలి. సో షోల్డర్కి నెక్కి ఒకటి మార్క్ చేసేసుకోవాలి. మనకు షోల్డర్ ఎంత వెడల్పు అవుతుందో అంత వెడల్పుతోటి మార్క్ చేయాలి. తర్వాత అండర్ ఆర్మ్ అనేది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్క్ని ప్లస్ అండర్ ఆర్మ్ మార్క్ని డబ్బా షేప్ తీసుకొని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత మనకి కట్స్ ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ కూడా ఒక మార్క్ వేయాలి. పొడవు ఎంత వరకు వస్తుందో అక్కడ సరిపోయేంత చూసుకొని దాన్ని కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్స్ దగ్గర మనకి గుర్తుండేలా ఒక ఖర్చు పెట్టుకోవాలి. అంతే, డ్రెస్ కటింగ్ ఈజీ మెథడ్లో అయిపోద్ది. తర్వాత మనకి షోల్డర్ ఎంతవరకు అవుతుందో అంతవరకు చూసుకున్నాం కదా, ఆ కొలత మనకు గుర్తుండేలా ఒక ఖర్చు వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్, హ్యాండ్స్ కోసం కూడా 4 ఫోల్డింగ్స్ వేసుకొని కొలతకి ఇచ్చిన దాంతో దానిపైన పెట్టేస్తే కుట్టుడికి వదిలేసుకొని హ్యాండ్స్ అనేది కొలత తీసుకుంటే క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకోవాలి. సేమ్ షేప్ తీసుకుంటే హ్యాండ్ అనేది కరెక్ట్ షేప్ వస్తుంది. మనకి కొలతది ఏదైతే ఇస్తారో దాని ప్రకారమే కట్ చేసుకుంటేనే సరిపోతుంది. టేప్ కూడా వేసుకోవచ్చు, కానీ టేప్ కంటే కూడా ఇది ఈజీ మెథడ్. తర్వాత మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ని దానిపైన పరుచుకోవాలి. కిందికి అంచు వచ్చేలా చూసుకొని పైన అవసరమైనంత కట్ చేసేయాలి. ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలా కట్ చేసుకుంటే హెచ్చులు తగ్గులు ఉన్నా కూడా సెట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా సేమ్ అంతే, హ్యాండ్స్ని కూడా సేమ్ కట్ చేసేసుకోవాలి. వాళ్ళు బోట్ నెక్ ప్లస్ పోట్లీ బటన్స్ అని చెప్పేసి చెప్పారు. పోట్లీ బటన్స్ పెట్టమన్నారు, హ్యాండ్స్కి పెట్టమన్నారు. సో కుట్టిన తర్వాత ఎలా టర్న్ అవుట్ అయిందో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.